హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఉద్యోగులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. జూలై 1 నుండి ఇచ్చే జీతాలపై ముఖ్య ప్రకటన అయితే జారీ అయింది. ఒకసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కేంద్ర ఆర్థిక సంవత్సరంలోనూ ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ కూడా తొలి 9 నెలలకి రుణ పరిమితిని నిర్ణయిస్తుందండి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా తొలి 6 నెలలకి 17,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అమలునైతే ఇచ్చింది. ఇక అందులో జగన్ ప్రభుత్వం 25,000 కోట్ల వరకు కూడా సమీకరించడం జరిగింది. ఇక సెప్టెంబర్ వరకు కూడా మరో 22,000 కోట్లు బహిరంగ మార్కెట్ రుణం తీసుకునే అవకాశం మాత్రమే ఉంది. అయితే రాబోయే 10 రోజులు రాబడులు కొంత రుణం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లను కలిపి జూలై 1 నాటి అవసరాలు తీరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులకి జూలై 1న జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అన్ని ప్రయత్నాలు అయితే చేసిందండి. మొత్తానికి అమౌంట్ అయితే రెడీగా అయితే ఉంచింది. ఉద్యోగ పెన్షన్లకి 1వ తారీఖున జీతాలు పెన్షన్లు జమ చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక శాఖకు ముందుగానే ఆదేశాలు జారీ చేసి నిధులను అయితే ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈసారి 1వ తారీఖున జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు వారికి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.